ఇప్పుడు ఎన్నో సత్యాలు. దేవునికి స్తోత్రాలు. ప్రభువు మనకి అపోస్తల కార్యములలో ఆహ్, ప్రభువును ఎలా నమ్ముకోవాలి? ఎవరు బాప్తిసం తీసుకోవాలి? మారుమనసు పొందిన వారు బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న వారు సంఘంలో ఎలా ఉండాలి? సంఘం ఎలా ఉండాలి? నిజంగా ప్రభు శిష్యులు ఎలాగా ఆయన కోసం పోరాడారు? పౌలు యొక్క జీవితం అన్నీ దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. ఎన్నో సత్యాలు మనం వాక్యంలో నేర్చుకుంటూ వచ్చాం. అలాగే రోమాపత్రికలోకి కూడా మనం వచ్చాం. ఆహ్, రోమాపత్రిక ద్వారా కూడా దేవుడు ఎన్నో సత్యాలు మనకు నేర్పిస్తూ వచ్చినందుకు దేవునికి లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే రోమాపత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాము. రోమాపత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 23వ వచనం నుంచి ఆఖరి వచనం దాకా ఎవరైనా చదివి వినిపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. 23 నుంచి ఆఖరి వచనం దాకా. వారును తమ అవిశ్వాసంలో నిలువకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తిగలవాడు. ఎట్లనగా, నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటుకట్టబడరా? సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపపడడు. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధ జీవంగల దేవ, స్తోత్రాలు ప్రభా. ఈ వాక్య భాగంలో మా కొరకు ఆశీర్వదించి పంచిపెట్టు. ఎందుకు పనికిరాని నన్ను మరుగు చేయము. నీ దాసురాలు వట్టిది మట్టిది. దేవా, నీ పేరు చెప్పుటకు కూడా యోగ్యత లేనిదా. దేవా, నీ పక్షాన నిలవబెట్టావు. నన్ను మరుగు చేసి దేవా, మీ మాటలు దేవా మా అందరితో మాట్లాడు. దేవా, పరిశుద్ధాత్మ నడిపింపుకు నన్ను నేను అప్పచెప్పుకుంటున్నాను. ఇదిగో ప్రభా, గ్రూప్ లో వచ్చిన సోదరులందరిని బట్టి మీకు లెక్కించలేని స్తోత్రాలు. వారి పనులు పక్కన పెట్టి దేవా దేవా వారి నిద్రను పక్కన పెట్టి ప్రభు సన్నిధి ఎంత ప్రాముఖ్యతో గుర్తించి నీ బిడ్డలు ఎంతో త్యాగంతో వచ్చారు. దేవా, మీకు లెక్కించలేని స్తోత్రాలు. ఏ బిడ్డ ఏ అవసరంలో, ఏ కష్టంలో, ఏ ఇబ్బందిలో దేవా శారీరక ఆత్మీయ అవసరతలు ఉన్నాయో మీరు తీర్చుము. మాతో మాట్లాడము, మమ్మల్ని సరిచేయము. దేవా, మా అందరితో మాట్లాడమని, ఆదియు అంతమై ఉండి మీరే నడిపించమని దేవా, మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పచెప్పుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము రోమాపత్రిక 11వ అధ్యాయంలో మనము పోయిన వారం మనము ఫలాల గురించి
మనము ఫలించడం గురించి, లేదా చెట్టు మనం దేవుడు ఒక కొమ్మగా చేశాడు, అంటుకట్టబడిన వారంగా ఉండాలి. ఆయన క్రీస్తు మనకు వేరుగా ఉన్నాడు, మనము కొమ్మలుగా ఉన్నాం. ఆ వేరు మీదనే మనం నిలబడ్డం తప్ప వేరు లేకపోతే మనము ఎండిపోతాం అనేది మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆ నిజంగా ప్రభు ఎంతగా మనతో మాట్లాడుతున్నాడంటే అంత అద్భుతంగా మాట్లాడుతూ వచ్చాడు. 23వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే ఆ 23 నుంచి 23 అంటే 22 నుంచి చదువుకున్నట్టయితే, కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్నాడలా నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదు అని వాక్యం చెప్తుంది. వారును తమ అవిశ్వాసంలో నిలవకపోయిన ఎడల అంటు కట్టబడుదురు. వారు తమ అవిశ్వాసం వలన నిలబడకపోతే కదా, అవిశ్వాసం వలన నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు అని ఇక్కడ చూస్తున్నాం. ఎట్లనగా మీరు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటుకట్టబడరా కదా. మీకు మీరే సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను కదా. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. మళ్ళీ ఎందుకు చదువుతున్నానంటే మనకు క్లియర్ గా అర్థం కావడానికి కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను వారి పాపములను పరిహరించినప్పుడు వారి వలన కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఇవన్నీ మనము ధ్యానం చేస్తూ వచ్చాం పోయిన వారం కదా. నిజంగా చూసుకున్నట్లయితే దేవుడు మళ్ళీ వాళ్ళకు అవకాశం ఇస్తాడు, యూదులకు అవకాశం ఇస్తాడు అనేది మనం నేర్చుకున్నాం కదా. దేవుడు అన్యజనుల ప్రవేశము కొరకు యూదులను ఇశ్రాయేలీలను కఠినపరిచాడు అనేది మనం నేర్చుకున్నాం కదా. వారిని కఠినపరిచినందుకే వారు సిలువ వేశారు. ప్రభు సిలువ వేయడం వలన రక్తం కార్చబడింది. ఆ రక్తం కార్చబడినందునే మనకు పాపక్షమాపణ, మన పాపాలకి పరిహారం దొరికింది అనేది మనం గ్రహించాలి కదా. నిజంగా ప్రభువు తన బిడ్డలని కదా సృష్టికర్తకు తల వంచుతారు తప్ప సృష్టికి తల వంచని వారు నిజంగా అంతగా వారు త్యాగం చేశారు కదా. వారికి కఠినత్వం ఇచ్చాడు దేవుడు. కానీ రేపు శ్రమల కాలంలో కూడా వారే నిలబడతారు. వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు, యాకోబులో సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. యాకోబులో నుండి అంటే ఆయన సంతానంలో నుండి ఇశ్రాయేలీల భక్తిహీనతను ప్రభు తొలగిస్తాడు అనేది మనం చూస్తా ఉన్నాం. ఎంత గొప్ప కార్యం కదా. కాబట్టి మనము నిజంగా ఇప్పుడున్న ప్రస్తుతమున్న మన పరిస్థితి ఎలా ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఒలీవ చెట్టుకు అంటకట్టుబడిన వారమై ఉన్నాం. ఒకవేళ మనము ఒక చెట్టులా ఉన్నాం, అంటుకట్టబడిన వారంగా ఉన్నాం, మన పరిస్థితి ఎలా ఉంది? మనం అంటుకట్టబడిన వారంగా ఉన్నాం, చక్కగా ఎదుగుతున్నామా? మన ఎదుగుదల ఎలా ఉంది అనేది మనం పరీక్షించుకోవాలి. మన విశ్వాసం ఎలా ఉంది అనేది మనం పరీక్షించుకోవాలి కదా. ఒకసారి యేసుక్రీస్తు ఆయన రోడ్డులో అలాగ వెళ్తూ ఉన్నాడు. ఒక అంజూరపు చెట్టును చూశాడు. చూసినప్పుడు అంజూరపు చెట్టుకి కాయలు లేకపోగా ఏం చేశాడు ఒకసారి చూద్దామా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకున్నట్టయితే 18వ వచనం మత్తయి సువార్త 21:18 నుంచి చదువుతున్నాను. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. నోట్ దిస్ పాయింట్. అప్పుడు త్రోవ ప్రక్కను ఉన్న
ఒక అంజూరపు చెట్టును భూమి అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయారు. శిష్యులు శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకుంది. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఆ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఆ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. ఎంత స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ప్రభుని నమ్ముకున్నాం, ఓకే. ప్రభు బిడ్డలుగా చలామణి అవుతున్నాం, ఓకే. ఆదివారం చర్చికి వెళ్తున్నాం, ఓకే. సంఘంలో ఆరాధన చేస్తున్నాం, ఓకే. మన విశ్వాసం ఎంతుంది? ఇవన్నిటికీ మించి విశ్వాసం ఎక్కువగా ఉంటేనే మనం చేసిన దానికి ఫలితం ఉంటది. చెట్టుగా కనబడుతున్నాం. అంజూరపు చెట్టు కూడా ఇక్కడ యేసు ప్రభు ఆకలిగొన్నాడంట. ఆకలిగొనెను కదా. ప్రభు కూడా మన పట్ల ఆకలితో కొన్ని విషయాల్లో ఉన్నాడు. కొన్ని విషయాల్లో మనకున్నాడు. ఒక చెట్టుగా దేవుడు ఈ లోకంలో ఉంచాడు. ఆ చెట్టు ఎలా ఉంది? ఆ చెట్టు ఏం ఫలాలు కాయాలని దేవుడు పెట్టాడు? మనల్ని కూడా ఏ ఉద్దేశంతో దేవుడు పెట్టాడు? ఏ జ్ఞానం ఇచ్చాడు? ఒక స్త్రీగా పెట్టాడా? ఒక అంజూరపు చెట్టుగా ఇక్కడ పెట్టాడు. ఒక స్త్రీగా పెట్టాడు కదా. ఒక అమ్మగా పెట్టాడు, ఒక అత్తగా పెట్టాడు, ఒక చెల్లిగా పెట్టాడు, ఒక తల్లిగా పెట్టాడు, ఒక అక్కగా పెట్టాడు, ఒక నానమ్మగా పెట్టాడు, ఒక అమ్మమ్మగా పెట్టాడు. ఇన్ని విధాలుగా దేవుడు మనల్ని ఒక పొజిషన్ లో పెట్టాడు. ఇక్కడ అంజూరపు చెట్టు కూడా త్రో ప్రక్కన పెట్టాడు. త్రో ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టు పక్కన పెట్టాడు. మనం కూడా చెట్టులా కనబడుతున్నాం, మనిషిలా కనబడుతున్నాం. అక్కడ అంజూరపు చెట్టు కూడా అంజూరపు చెట్టు అని కనబడుతుంది. మనం కూడా ఇదిగో ఈమె స్త్రీ, ఇదిగో ఇల్లు అనేది మనకు కనబడుతుంది. చూసే వాళ్ళకి కనబడుతుంది. చూసే వాళ్ళకు మేలుకరంగా ఫలాలు అందించే వారంగా మన జీవితం ఉంటేనే మనము నిజంగా ఆయన వేరు మనలో ఉన్నట్టు. చెట్టుగా ఉన్నాం కానీ వేరు సరిగా లేదు కదా. చెట్టులో ఉన్నాం కానీ ఆ వేరు మీద మనం ఆధారపడట్లేదు అంటే మనలో ఏమి కనబడవు, ఫలాలు కనబడవు. యేసుక్రీస్తు ఆకలిగా ఉన్నాడంట. దేవుడు ఆకలిగా ఉంటాడా? ఆయన మానవ రీతిగా ఉన్నాడు కాబట్టి ఆకలిగా ఉన్నాడు. ఓకే. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. ఆకులు తప్ప ఏం కనపడట్లేదంట. పండ్లు ఉంటాయి, కాయలు ఉంటాయి, తిందాము అని ఆకలిగా ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు కొన్ని విషయాల్లో మనల్ని నిలబెట్టాడు. ఒక సంఘంలో నిలబెట్టాడు, ఒక స్త్రీగా కుటుంబంలో నిలబెట్టాడు, నువ్వు ఉద్యోగం చేసే దగ్గర ఒక ఎంప్లాయీగా లేదంటే ఒక పనికి నిలబెట్టాడు దేవుడు. అందులో మనం ఎలా ఉన్నాం? ఎదుటివారు మన వలన మేలు పొందుతున్నారా? ఎదుటి వారి ఆశ తీరుతుందా? ఆశ తీరడం అంటే వారి యొక్క పరిస్థితులు తారుమారై ఉన్నప్పుడు వారి పరిస్థితులు సాల్వ్ అవ్వడానికి మనం ఉపయోగపడుతున్నామా? వారికి రక్షణ లేదు, వారికి రక్షణ కలగడానికి మనం ఉపయోగపడుతున్నామా?
వారి ఆకలి ఏంటి? రక్షణ లేని ఆకలి. సమరయ స్త్రీ నీళ్లకు వచ్చినప్పుడు, నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు, అమ్మా నేనిచ్చిన నీళ్లు దప్పికొనరు నేనిస్తే నీళ్లు అంటాడు. కదా! ఏ విషయంలో వాళ్ళు దాహంతో ఉన్నారు, ఆకలితో ఉన్నారు. రక్షణ విషయంలో ఉన్నారా? ఆత్మీయ లోటులలో ఉన్నారా? ఒక కష్టంలో ఉన్నారా? ఒక బాధలో ఉన్నారా? ఒక అవసరతలో ఉన్నారా? మన వలన వారికి సాల్వ్ అయ్యే విధంగా మనం ఉండాలి. కదా! మన ఎదుట కనపడుతున్నారంటే, మన నుంచి ఏదైనా వారికి దొరకాలని, మన నుంచి వారికి ఆదరణ కలగాలి. మన నుంచి వాళ్ళు ప్రభువులోకి రావాలి. మన నుంచి వాళ్ళు ప్రభువులో ఎదగాలి. మన నుంచి వారు ప్రభువులో విశ్వాసం ఉంచాలి అని దేవుడు మన ఎదుట పెడుతున్నాడు. కదా! అంజూరపు ఎదుటికి యేసుక్రీస్తు ఎందుకొచ్చాడు? ఎక్కడో ఉండి ఊరు బయట ఉన్న అంజూరపు చెట్టు కోసం యేసుప్రభు అడగలేదే. ఆయన ఎదుటికి అంజూరపు చెట్టు కనబడుతుంది. మన ఎదుట కూడా ఎన్నో విషయాలు దేవుడు పెడుతున్నాడు. ఎదుటి వారికి మనకు మేలు కలగకుండా ఓన్లీ ఆకులు మాత్రమే మన జీవితాల్లో ఉన్నాయా? ఊరికే పచ్చగా కనబడుతున్నామా? ఊరికే మనిషిగా కనబడుతున్నామా? పైకి చూడ్డానికి బాగుంది కదా! వీళ్ళు బాగున్నారు. ఇదిగో అంజూరపు చెట్టు ఎంత బాగుంది అన్నట్టు కనపడుతున్నాం. కానీ మన జీవితము, మన క్రియలు, మన మాటలు కదా! మన క్రియలే ఆత్మఫలం అంటే. మన మాటలు, మన క్రియలే ఆత్మఫలం అంటే. ఆత్మఫలం గురించి మనం చాలా సార్లు చెప్పుకున్నాం. కదా! కాబట్టి మన ఆత్మఫలం ఎలా ఉంది? ఆత్మఫలం మనలో ఉందా? అనేది మనం జ్ఞాపకం జేసుకోవాలి. ఆత్మఫలం అంటే ఏంటి? మనం చాలా సార్లు ధ్యానం చేసుకున్నాం. ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ. యేసుక్రీస్తు ప్రేమ మనలో కనబడుతుందా? యేసుక్రీస్తు ప్రేమ అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు. కదా! కాబట్టి అంజూరపు చెట్టుకి మంచి ఫలాలే కాయాలి. అంజూరపు చెట్టుకు ఆకులు మాత్రమే ఉంటే అది పనికి రాదు. మనం ఎలా ఉన్నాం? మన క్రియలు ఎలా ఉన్నాం? మన క్రియలు పరిశుద్ధంగా, పవిత్రంగా, సంతోషంగా అంటే ప్రేమ. ఆ ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ. ఈ లోకపరమైన ప్రేమ కాదు. ఎలా ఉంది మన ప్రేమ? కదా! స్వార్థంతో కూడిన ప్రేమ ఉందా? అలాంటి ప్రేమ మనలో ఉండకూడదు. యేసుక్రీస్తుకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. ప్రేమ, సంతోషం ఎప్పుడు సంతోషంగా ఉంటున్నామా? ప్రతి ఒక్కరికి మన వలన సంతోషం కలుగుతుందా? దుఃఖం కలుగుతుందా మన వలన? మన మాటల వలన, మన క్రియల వలన, మన పద్ధతుల వలన కదా! మనం ఇంకొకరి గురించి ఇంకొకరిలా మాట్లాడుకోవడం వల్ల ఇంకొకరికి గాయం కలుగుతుందా? అది మనలో ఉండకూడదు. కదా! ప్రభు ఆశిస్తున్నాడు. మన వలన వారికి సంతోషం కలుగుతుందా అని ఆశపడి ఆ ఆకలితో చూస్తున్నాడు ప్రభు. అప్పుడు మనలో ఉన్న క్రియలు ఎలా ఉన్నాయి? సమాధానం ఉందా? సమస్త ప్రజల ఎదుట మనము ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. ఎలా ఉండాలి? సమాధానం. మీ యొక్క సహనము సకల జనులకు తెలియబడనీయుడి అని వాక్యం చెప్తుంది. ఎలాగుండాలంట? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒకసారి చూద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయము. ఫిలిప్పీ 4 నుంచి చదువుతున్నాను. 5 నుంచి చదువుతున్నాను. 5 నుంచి చదువుతున్నాను. ఫిలిప్పీ 4:5. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. మన సహనం ఎలా ఉండాలా? సకల జనులకు తెలియబడనీయాలి. నేను దాహముగొన్నాను, నాకు దాహానికి నీళ్ళిచ్చారా? నేను ఆకలిగొన్నాను, నాకు ఆకలి తీర్చారా? నేను బట్టలు లేకుండా ఉన్నాను, నాకు బట్టలిచ్చారా? అంటే మీరెప్పుడొచ్చారు ప్రభువా? మీరెప్పుడు మా దగ్గరకొచ్చారు అంటే, నా నా యొక్క దీనులైన నా బిడ్డలొచ్చినప్పుడు వారికిస్తే నాకిచ్చినట్టే.
అంటాడు కదా. దిగంబరంగా ఉన్నాను, బట్టలు ఇచ్చారా? దిగంబరంగా అంటే రక్షణ లేకుండా ఉన్నారు ఎంతో మంది. ఆ ప్రేమ మనలో ఉందా? సమాధానం ఉందా మనలో? కదా. రక్షణ లేక ఎంతో మంది ఉన్నారు. వారి ఎడల సమాధానం ఉందా? వారి దాహం కదా. అవొక్కటే కాదు, మన క్రియల రూపంలో కూడా మనం చేస్తున్నామా? క్రియల రూపంలో కూడా కదా వారికి సహాయం చేస్తున్నామా? మన పరిస్థితి ఎలా ఉంది? మీ సహనం అంటే కొన్ని విషయాల్లో ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అసమాధానాలు వస్తాయి కదా. అట్లాంటప్పుడు మీ సహనం ఎలా ఉండాలా? సకల జనులకు తెలియబడని అంటే మనము నటించి వేరే వాళ్ళు చూడాలని నటించడం కాదు, సకల జనులకు తెలియబడనియాల. మన యొక్క సహనము, మన యొక్క ప్రేమ వారు తెలుసుకొనగలగాలి. మన క్రియల వలన, మన ఓర్పు వలన, మన సహనం వలన. అలాంటి పరిస్థితి మనలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. సకల జనులకు తెలిస్తేనే వారు అమ్మో ఇంత ఓర్చుకుంటున్నారు కదా. ఇది మామూలుగా మనుషుల వల్ల అయితే కాదు కదా. ఇంత సహనంగా ఉన్నారు, ఇది మనుషుల వల్ల అయితే కాదు. ప్రభు వీళ్ళకి సహాయం చేశాడు. ప్రభువులో ఉంటే ఇంత నెమ్మది ఉంటదా? ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఇంత నెమ్మది ఉంటదా అని ఎదుటి వారు గ్రహించగలగాలి. అప్పుడు సకల జనులకు మనం తెలియబడనిచ్చినట్లు కదా. మీ సహనము సకల జనుల ఎదుట తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభు ఎలా ఉన్నాడు? ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉంది అని వాక్యం చెప్తుంది. దేనిని గూర్చి చింతపడకుడి గాని. చాలా చింత, ఎప్పుడు మనం చింతలతోనే, బాధలతోనే టైం అంతా వెళ్ళ వెళ్ళబుచ్చుతా ఉంటాం. ఏదో ఒకటి ఆలోచన, ఏదో ఒకటి బాధ, ఏదో ఒక కష్టం, దాని మీదనే మైండ్ అంతా పెట్టుకొని ఉంటాం. మన సహనం, సహించుకుంటున్న సహనం ఏది? ఓర్పేది కదా. మీ మీ ప్రభువు మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. మీరు దేనిని గూర్చి చింతింపకండి. దేవుడు మిమ్మల్ని గురించి చింతించుచున్నాడని పేతురు పత్రికలో చూస్తాం. మీరు దేనిని గూర్చి చింతింపకుడి. దేన్ని గూర్చి ఎందుకు చింతపడాలా? చింతపడ్డం వల్ల ప్రయోజనం ఏంటి? మన ఆరోగ్యం పోగొట్టుకోవడం కదా. చింతపడ్డం వల్ల నెమ్మది లేకుండా ఉంటాం. నెమ్మది ఉండదు మనకు చింతపడితే. మనకు నెమ్మది ఉంటదా? ఏదో ఒక బాధ పెట్టుకొని, ఎవరి మీదనో ఒకటి ఏదో పెట్టుకొని ఉంటే మనకు నెమ్మది ఉంటదా? ఉండదు. మనకు శాంతి ఉంటదా? ఉండదు. మనం సకల జనుల ఎదుట మనం ఓర్చుకున్నదేది? మీ సహనము సకల జనుల ఎదుట తెలియబడే విధంగా ఉండండి. తెలియబడనియండి. ఓర్చుకోండి. అంటే మనము లోపల ఓర్చుకుంటాం. ఇంట్లో వరకు ఓర్చుకుంటాం గానీ బయట ఓర్చుకోలేం. కానీ ఓర్చుకోండి, తెలియబడనివ్వండి అంటున్నాడు వాక్యంలో దేవుడు. కదా. ప్రభు సమీపంగా దేన్ని గూర్చి చింతపడకండి. వాళ్ళట్లన్నారు, వీళ్ళిట్లన్నారు, అదిగో మాకది లేదు, మాకిది లేదు, ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది. అసలు చింతపడాల్సిన అవసరమే లేదు. ఎందుకు? ఎందుకు? అవన్నిటికీ చింతపడకుండా ప్రతి విషయంలో ప్రభువా నీకు స్తోత్రం అంటూ ప్రభు పాదాలకు అప్పచెప్పండి. ఎందుకు చింతపడ్డం ఎందుకు? చింతపడ్డం వల్ల మనం ఏం చేస్తాం? మీరు చింతపడ్డం వల్ల ఎత్తుకు మూరడెత్తే ఏమన్నా చేస్తారా అని ఇంకొక చోట దేవుడు వాక్యం చెప్తుంది. మనం ఏమన్నా ఎత్తుకు మూరడెత్తే ఏమన్నా చేయగలమా? పరిస్థితులను మార్చగలవాడు ప్రభువు మాత్రమే. పరిస్థితులను మార్చగలవాడు ప్రభువు మాత్రమే. మనం మార్చలేం పరిస్థితులను కదా. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపనముల చేత ఏం చేయాలా? చింతపడకుండా మనం ఏం చేయాలా? ఒక ఆప్షన్ ఇచ్చాడు. మనం చింతపడకుండా ఉండాలంటే, మన చింత మన మనసులో నుంచి పోవాలంటే దేవుడు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు మనకు. కొన్ని ఆపర్చునిటీస్ ఇచ్చారు. చెప్పాలంటే ఆపర్చునిటీస్ అనడం కరెక్ట్. కొన్ని అవకాశాలు ఇచ్చాడు ప్రభు. ఏం అవకాశాలంటే మనము ఏం చేయాలా? కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువా, చింత ఉన్నప్పుడు ఏం కృతజ్ఞత ఉంటదండి? చింత ఉన్నప్పుడు కృతజ్ఞత ఎట్టొస్తది? ఎందుకు రాదు? కదా. ఎందుకు రాదు? ప్రభా నన్ను ఈ విధంగా నన్నుంచావంటే ఇది కేవలం నీ కృప ప్రభా. నీకు లెక్కించలేని స్తోత్రాలు. ప్రభా ముఖ్యంగా నా ఆత్మను రక్షించావు ప్రభా. నాకు ఆత్మ రక్షణ ఇచ్చావు. ఇంతకంటే ఏం కావాలా ప్రభా?
ఏం లాభం చింత చేసి ఏం లాభం కదా? ఎంతో మంది ధనవంతులు ఉన్నారు చూస్తున్నట్లయితే. ఏ వాటికి లోటు లేకుండా ఉన్నారు. వాళ్ళు కన్ను మూస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. కానీ మనకి ఏమీ లేకపోయినా ఒక్కొక్కసారి మనం నరకానికి వెళ్ళగలమా? ఇంపాసిబుల్ కదా? మనం ప్రభువుతో యుగ యుగాలు వేల 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 సంవత్సరాలు సంతోషంగా ఉంటాం. సంతోషంగా ఉంటాం. అందుకే ప్రభా ఇంత చేసావు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇవెంత నీకు ఆఫ్టర్ ఆల్ ప్రభా. ఈ లోకంలో ఉన్న విషయాలు, నా ప్రాబ్లమ్స్, నా ఇబ్బందులు, నా ఇరుకులు ఎంత ప్రభా ఆఫ్టర్ ఆల్ నీ చేతికి అప్పచెప్తున్నాను ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. విజ్ఞాపనముల చేత, విజ్ఞాపనములంటే ప్రభు ఇవ్వలేదు, దేవుడు ఇవ్వలేదు, నా ప్రార్థన వినలేదని ఆ ప్రార్థన వదిలేయకూడదు. మాటి మాటికి అడగడమే విజ్ఞాపన. మాటి మాటికి అదే రిపీట్ చేస్తూ ప్రభువుని అడుగుతా ఉంటే, మీరు ప్రార్థనల చేతను, ప్రార్థన విజ్ఞాపనముల చేత కదా, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి కృతజ్ఞతతో ప్రభా నువ్విస్తావు, నేను ఇలా ఉంటాను, నీకోసం ఇలా జీవిస్తాను, నువ్వు ఇవ్వు ప్రభా. నేను నీ బిడ్డగా ప్రభా ఈ విషయంలో నేను నిలబడతాను. ఇదిగో నేను ఈ విషయం నీ కొరకు నమ్మకంగా ఉంటా దేవా. ఇదిగో ఈ పని నా పట్ల నీ ఉద్దేశం ఇది ఉంది. నాకు ఈ జ్ఞానం ఇచ్చావు, ఈ తెలివి ఇచ్చావు, ఇదిగో ఈ ఆలోచన ఇస్తున్నావు, అది నేను నెరవేరుస్తా ప్రభా అని కృతజ్ఞతాపూర్వకం. అది ఏంటిది? కృతజ్ఞతాపూర్వకం. ఎప్పుడైతే మన కృతజ్ఞతాపూర్వకంగా ఉంటామో అప్పుడు దేవుడు మన మనవి ఆలకిస్తాడు. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. అప్పుడు ఏమొస్తుందంటే మనకు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. మనుషులకు కావాల్సింది ఏందండి? సమాధానం. ఏదో ఒక బాధ పెట్టుకొని ఉంటారు చాలా. అందుకే మన ప్రాబ్లమ్స్ కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయాలి. ప్రభువా నాకు ఇదిగో నన్ను రక్షించుకున్నావు, నీకు స్తోత్రాలు. నన్ను నరకం నుంచి తప్పించావు, నీకు స్తోత్రాలు. కానీ ఈ సమస్యతో బాధపడుతుంది, ఈ సమస్య తీర్చు ప్రభువా. నువ్వు నాకు ఏమి ప్రేరేపణిస్తున్నావో, ఏం చేయాలని ఈ పని అని నాకు గుర్తు చేస్తున్నావో అది నేను చేస్తాను ప్రభా. నీ బిడ్డగా, నీ సాక్షిగా నేను నిలబడతాను ప్రభా. లేదా నీ కోసం నేను ఈ విధంగా నేను ముందుకు సాగుతాను ప్రభా. కొన్ని విషయాల్లో కదా మనము దేవుని దగ్గర కృతజ్ఞతాపూర్వకంగా ఒప్పుకోవాలి. హన్నా ఏమని ఒప్పుకుంది? ప్రభా నాకు ఒక మగబిడ్డని, ఆ మగబిడ్డని ఇచ్చినట్టయితే నేను నీకే సమర్పించుకుంటా బిడ్డ. నీ కొరకు ఆ బిడ్డను పెంచుతా దేవా. నీ మందిరంలో నేను ఆ బిడ్డను ఉంచేస్తా ప్రభా. ఆ బిడ్డను నీకే ఇస్తాను ప్రభా. లేక పుట్టిన బిడ్డ నా దగ్గర ఉంచుకోవాలనిపిస్తుంది. కానీ అది నువ్విచ్చిన బిడ్డే ప్రభా, నువ్విచ్చిన బిడ్డే ప్రభా, నీకే సమర్పిస్తాను ప్రభా అని సమర్పించుకో. ఎంత గొప్ప కార్యం. మనం ఎన్ని సమర్పించుకుంటున్నాం, ఎన్ని చేస్తున్నాం, ఎన్ని విధాలుగా ఉండాలని నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఎన్ని విధాలుగా ఉండలేకపోతే యేసు ప్రభు అయ్యో నా బిడ్డ ఆ రోజు చెప్పిందే అది తీర్చిందేమో, అది తీర్చుతుందేమో అని ఆకలిగా ఉన్నట్టుగా యేసుక్రీస్తు మన దగ్గరికి వచ్చి చూస్తాడు. ఆ ఫలాలు మనలో కనబడవు. మనం ఒప్పుకునేటివి కనపడవు, దేవుడు ఇచ్చినటివి కనపడవు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఏం చేశాడు? 19వ వచనంలో మనం చూస్తే అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప, ఏదో మనిషి ఉన్నామంటే ఉన్నాం అంతే తప్ప మరేమీ కనబడలేదు గనక దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ చెట్టు, ఆ అంజూరపు చెట్టు ఎండి పోయింది. ప్రభు ఎంత టైం ఇచ్చాడో మనకు తెలియదు. ఎప్పుడు చూడాలని మన దగ్గరకు వస్తున్నాడో మనకు తెలియదు. ఏ టైంలో వస్తాడో తెలియదు. మనలో ఆ ఫలాలు లేకపోతే ఏమంటున్నాడు ప్రభు? ఇక మీదట నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు, ఎన్నో ఫలాలు నీలో కనపడతాయి.
అనేక మందిని ఆ ఫలాలు ఎంతో మందికి పంచుతావు అనుకున్నా. నువ్వు ఆ ఫలాలు ఎంతో మందికి ఉపయోగపడతాయి అనుకున్నా. ఇదిగో నా ఆకలిని నువ్వు చంపేశావు. నా ఆకలిని నువ్వు ఏం చేశావు? అవమానించావు. కానీ అందుకే నువ్వు ఇంకెప్పుడు ఈ ఫలాలు నీకుండవు. పోయినసారి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటా వస్తాం కదా! ఎస్తేరు నువ్వు ఈ సమయమున నువ్వెందుకు ఇక్కడ ఉన్నావో జ్ఞాపకం చేసుకో. నువ్వు ముందుకు వెళ్ళకపోతే ఇంకొక దిక్కు నుండి యూదులకు సహాయం వస్తది గాని నీవు నీ ఇంటి వారు నశిస్తారు. ఈ వాక్యం గుర్తు చేసుకుంటే నిజంగా మనకు అర్థమైపోతుంది. దేవుడు మనకు కొన్ని ఫలాలు ఇచ్చాడు, కొంత జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, కొన్ని వరాలు ఇచ్చాడు. ఆ వరాలలో మనం ఉపయోగిస్తున్నామా? నాకెందుకులే గుర్తు చేస్తున్నాడు. ఒక పని కనపడేటట్టు చేస్తున్నాడు. ఆ పని నాకెందుకులే వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు చేస్తున్నారులే అని సైడ్ అయిపోతున్నామా? ప్రభు ఆకలి కొని, అయ్యో నేను కొన్నిచ్చానే అవున్నాయా నేను తీసుకుంటాను. అదో వాటిని చూసి నేను తృప్తి పడతాను. నా ఆకలి తీరుతదని ప్రభు మన దగ్గరకొచ్చి చూస్తాడు. అప్పుడు అవి లేకపోతే ఎప్పుడు ఇంకా ఈ ఫలాలు నీకుండవు. కాపు కాయకుందువుగాక అంటాడు. అప్పుడు మనం ఎండిపోతాం. ఆ ఎండిపోయినటివి ఉంచరు. కట్ చేసి పొయ్యిలో పడేస్తారు. ఇప్పుడే గొడ్డలి చెట్టున వేరున ఉంచబడి ఉన్నది. అవి నరకబడి అగ్నిలో వేయబడునని వాక్యం చెప్తుంది. జ్ఞాపకం చేస్తుంది కదా! అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడు? 20వ వచనంలో మత్తయి సువార్త 21:20 అందుకు యేసు నీవు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట చేయుట మాత్రమే కాదు ఆ కొండను చూచి నువ్వెత్తబడి సముద్రంలో పడవేయుదువు గాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయంగా చెప్తాను. విశ్వాసం ఉందా మనలో? ప్రేమ, సంతోషము, సమాధానము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము ఇవి మనలో ఉందా? అందులో విశ్వాసం ఉంది. విశ్వాసం ఉన్నప్పుడు మనం డల్ అవ్వం. విశ్వాసం ఉన్నప్పుడు మనం కృంగిపోము. విశ్వాసం ఉన్నప్పుడు మనము దుఃఖంలో ఓవర్‌గా వెళ్ళిపోము. దుఃఖం వచ్చినా ప్రభువా నువ్వు ఉన్నావు నాకని ఆదరింపబడతావు విశ్వాసం ఉన్నప్పుడు. విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటావు కష్టంలో, బాధలో, దుఃఖంలో. కృంగిపోయి ప్రార్థన కూడా చేసుకోకుండా ఏంలే ఎందుకులే అనుకోవు కదా! విశ్వాసంలో ఉన్నప్పుడు నీలో ఓర్పు ఉంటది, సహనం ఉంటది. కాన్ఫిడెంట్ ఉంటది. ప్రభు నాకు చేస్తాడు అన్న విశ్వాసం ఉంటది. ఎన్ని పరిస్థితులనైనా దేవుడు మార్చగలడు అన్న అన్న నమ్మకం నీలో ఉండాలి. విశ్వాసం అదే విశ్వాసం కదా! మనం ముందుకెళ్ళిపోదాం. రోమాపత్రిక రోమాపత్రిక 11వ అధ్యాయం. అందుకే యాకోబును దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు కదా! అలాగే 28వ వచనం సువార్త విషయమైతే రోమా 11:28 సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులుగాను సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు. సువార్త విషయమైతే వారు శత్రువులుగా ఉన్నారు కానీ సువార్త చెప్పకూడదు. యేసు ప్రభు మెస్సియా కాదు. సువార్త వద్దు అవసరం లేదు అని యేసు ప్రభును హింసించారు, బాధించారు. కానీ సువార్త విషయమైతే వాళ్ళు మీకు శత్రువులుగా ఉన్నారు. చాలా మంది మనం సువార్త చెప్పేటప్పుడు చాలా మంది బయట కూడా శత్రువులుగా ఉన్నారు. రకరకాలుగా మాట్లాడతారు కదా! రకరకాలుగా మాట్లాడతారు. చాలా గాయపరిచి మాట్లాడతారు. కానీ వారు సువార్త విషయం అయితే శత్రువులు కావచ్చు. కానీ కానీ ఏర్పాటు విషయమై పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏర్పాటు విషయమైతే ఇతరులను బట్టి వాళ్ళు ఎలా ఉన్నారు? ప్రియులై ఉన్నారు. పితరులను బట్టి కదా! ఇశ్రాయేలీయులు పితరులను బట్టి వాళ్ళు ప్రియులు. ఎందుకంటే వాళ్ళు త్యాగం చేసినందుకే మనకు సువార్త అందింది. వాళ్ళు త్యాగం చేసినందుకే ప్రభువు రక్తం కార్చబడింది కదా! కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకుందాం. పితరులను బట్టి వాళ్ళు ప్రియులు మనకు. ఒకరు బాధిస్తున్నారు అనుకోండి మనల్ని. ఆ పడడం వల్లే, బాధ పెట్టడం వల్లే మనం అప్పుడు ప్రార్థన చేసుకుంటాం. అప్పుడు ఎవరి వల్ల మనం మేలు పొందినట్టు? వాళ్ళు ప్రియులు మనకు.
ఎందుకు? ప్రార్థన చేసుకున్నాం వాళ్ళ వల్లే. ప్రార్థన చేసుకున్నాం. దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాం వాళ్ళ వల్లే. కాబట్టి వాళ్ళు శత్రువులు కాదు, మన ప్రియులు వాళ్ళు. ఎవరైనా మనల్ని గాయపెడుతున్నారనుకో, ఇబ్బంది చేస్తున్నారనుకో, మనల్ని గాయపరిచి మాట్లాడుతున్నారనుకోండి, మనల్ని ఏదో ఒక విధంగా మనల్ని గాయపరిచే విధంగా మనల్ని బాధిస్తున్నారనుకోండి, అప్పుడు బాధపడొద్దు మనం. వాళ్ళు మనకు ప్రియులు. ఎందుకంటే వాళ్ళు అలా గాయపరచబట్టి, వాళ్ళు అలా అవమానించబట్టి దేవుడు మన తల ఎత్తబోతున్నాడు. వాళ్ళ వల్లనే అది జరిగింది. కాబట్టి వాళ్ళ మీద దయ కలగాల. వాళ్ళ మీద ప్రేమ కలగాల. ప్రభువా వారిని క్షమించు, వారిని రక్షించుకో. ప్రభువా వారిని రక్షించుకో, వారిలో కార్యం చేయి. వాళ్ళు అలా అనకపోతే, వాళ్ళు అలా మాట్లాడకపోతే నేను ఇంత ముందుకు సాగలేను. ఇంత పని చేయలేను. ఇన్ని విధాలుగా బ్రతకలేను. వాళ్ళ మాటలను బట్టి నాలో రోషం వచ్చింది. కృతజ్ఞత కలిగి ఉండాలి. వాళ్ళు ప్రియులు అంటున్నాడు కదా! వాళ్ళు ప్రియులు. ఇశ్రాయేలీయులు కూడా ప్రియులు. యేసు ప్రభువుని సిలువేసినారు కాబట్టి వాళ్ళు మంచోళ్ళు కాదు. వాళ్ళు అట్లాంటోళ్ళు, ఇట్లాంటోళ్ళు అంటాం. కానీ కొంతకాలమే అది. వారు సిలువేసినందుకే మనకు రక్షణ వచ్చింది అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. 16వ వచనం, 29వ వచనం సారీ. ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయములలోను పిలుపు విషయములలోను పశ్చాత్తాపపడడు. ఈ వాక్యము చదువుతుంటే మరొకసారి దేవుడు నాకు గుర్తు చేశాడు. ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. నోట్ దిస్ పాయింట్. మళ్ళీ ఒకసారి చదువుతున్నా. ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. మనకు కొన్ని కృపావరాలు దేవుడిచ్చాడు. ఏమిచ్చాడండి? కృపావరాలు ఇచ్చాడు. కృపావరాలు ఇచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాం? మనం చేస్తున్నామా? ఆ కృపావరాల విషయంలో మనం ఎలా ఉన్నాం? దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, మనకిచ్చిన దేవుడు మనకిచ్చిన కొన్ని పనులను బట్టి, దేవుడు మనకిచ్చిన కొన్ని గిఫ్ట్లు అంటే కృపావరాలు కదా! కృపావరాలు. అవి పాటలు పాడడం కావచ్చు, ఒకరిని ప్రేమతో ఆదరించే మాటలు మాట్లాడడం కావచ్చు, ఒకరికి హెల్ప్ చేసే విషయం కావచ్చు, పరిచర్య చేసే విషయం కావచ్చు, మందిరం శుభ్రం చేసే విషయం కావచ్చు. కొంతమంది చర్చికి రాకపోతే, మీటింగ్‌కి రాకపోతే, సిస్టర్ ఏంటి రాలేదు? ఎలా ఉన్నారు? ఏం బాగలేదా? ఏమైంది సిస్టర్? ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేశాము మీరు రాలేదని హెచ్చరించినప్పుడు కదా! వాళ్ళను పట్టించుకోవాలా. మాకెందుకులే వాళ్ళున్నారు కదా చూసుకునే వాళ్ళంటే, దేవుడు మనకు గుర్తు చేసినప్పుడు ఆ పని మనం నెరవేర్చాలి. కృపావరాలు కదా! కొంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు నీకు. కొన్ని పనులు ఇచ్చాడు దేవుడు నీకు. అది అభివృద్ధి చేసుకుంటున్నావా నువ్వు? అభివృద్ధి చేసుకోకపోతే మనం ఏమైతాం? నష్టపోతాం. ఎందుకంటే ఆయన కృపావరముల విషయమై పశ్చాత్తాపపడడు. ఆయన దేవుడు తన కృపావరముల విషయములలోను పిలుపు విషయములలోను పశ్చాత్తాపపడడు. పిలుపు విషయంలో కూడా దేవుడు పశ్చాత్తాపపడడంట. దేవుడు అంత కఠినుడా? పశ్చాత్తాపపడకుండా దేవుడు కఠినంగా ప్రవర్తిస్తాడు. దేవుడు కఠినుడా? కదా! అబ్రహాము, శారాలకు పిల్లల్నిస్తా అన్నాడు. కానీ పిల్లల్నివ్వలే. పరీక్షిస్తున్నాడు. దేవుడు కఠినుడా? అదే. ముందుగానే ఇస్తే దానికి విలువ ఉండదు. ముందుగానే ఇస్తే అంత వాల్యూ ఉండదు. ముందుగానే ఇచ్చుంటే ఇశ్రాయేలు దేశం ఏర్పడేది కాదు. ముందుగానే ఇచ్చుంటే కదా! అందరిలానే ఉండేవాళ్ళు. కానీ అనానుకూల పరిస్థితిలో దేవుడు చేస్తే దాని వలన గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎప్పుడో వృద్ధులైనాక ఇస్సాకునిచ్చాడు కదా! ఇస్సాకులో నుండి
యాకోబు వచ్చాడు. యాకోబులో నుండి 12 మంది వచ్చారు. అందులో నుండి దేవుడు అనేక విధాలుగా వారి ప్రజలను ఆశీర్వదించాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం కదా. కాబట్టి కృపావరాల విషయంలోను, పిలుపు విషయంలోను ఆయన పశ్చాత్తాపపడడు. దేవుడు నీకు నాకు ఏం ప్రేరేపిస్తున్నాడు, ఏం ఆలోచనిస్తున్నాడు? వాక్యము పదే 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 ఏ విషయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఏ ఏ విషయంలో మనకు ఆలోచన కలిగిస్తున్నాడు, అది మాటి మాటికి ఆలోచన రిపీట్ అవుతుందా? కృపావరాలు గుర్తు చేస్తున్నాడు దేవుడు. నువ్వు చేయట్లేదేమి దేవుడు హెచ్చరిస్తున్నాడు. పశ్చాత్తాపపడు. పిలుపు విషయంలో దేనికి పిలిచాడు దేవుడు? ఈ లోకంలో పాపము నుండి, శాపము నుండి పిలిచాడు కదా. పిలిచాడు, మనల్ని ఈ లోకం నుండి బయటికి తీసుకొని వచ్చాడు, రక్షించుకున్నాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన బిడ్డలుగా నమ్మకంగా జీవిస్తున్నామా? పరిపూర్ణంగా జీవిస్తున్నామా? జ్ఞాపకం చేస్తాం కదా. పిలుపు విషయంలో ఆయన పశ్చాత్తాపపడడు. అలాగే కృపావరముల విషయంలో ఆయన పశ్చాత్తాపపడడు. మనకే కృపావరం ఉంది, దాన్ని నువ్వు అభివృద్ధి చేసుకో. అభివృద్ధి చేసుకోకపోతే నష్టపోతావు. ఆయన పశ్చాత్తాపపడడు. దేవుని నమ్ముకున్నాం కదా, దేవుడు కనికరంగా గల దేవుడు కదా, దేవుడు కృపగల దేవుడు కదా. ఎందుకు ఆయన పశ్చాత్తాపపడ